హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే RRR తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాల కోసం ఆయన ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ స్టేటస్ ఈ సినిమాతో ఒక్కసారిగా మారిపోవడంతో ఈయన నెక్స్ట్ సినిమాలపై సినీ ప్రపంచం మొత్తం భారీ అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. మరి ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్లో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ పెద్ద హిట్ అవ్వడంతో ఈ కాంబోపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినిమాలోని టైటిల్ సాంగ్ను విడుదల చేశారు. టైటిల్ సాంగ్ సూపర్ హిట్గా నిలిచింది. యూట్యూబ్లో ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన సాంగ్గా దేవరా టైటిల్ సాంగ్ నిలిచింది. ఇక తాజాగా సినిమాలోని రెండో సాంగ్ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. చుట్టమల్లె చుట్టేస్తుంది తుంటరి చూపు అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ కొద్ది గంటల క్రితమే విడుదలైంది. అనిరుద్ నుంచి ఇలాంటి మెలోడీ సాంగ్ను ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించలేదు. ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక తెలుగులో తొలిసారి నటిస్తున్న జాన్వీ కపూర్ తన అందాలను గట్టిగానే ప్రదర్శించినట్టు ఈ సాంగ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. తారక్ జాన్వీ కెమిస్ట్రీ అభిమానులు ఫిదా చేస్తుంది. ఆడియో సాంగ్లోనే ఇంతగా ఉందంటే వీడియో సాంగ్లో జాన్వీ ఎలా రెచ్చిపోయిందో అనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ అయితే ట్రెండింగ్లో ఉంది. ఇక 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలోని ఫస్ట్ పార్ట్ను దసరాకు విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. దేవరా మొదటి పార్ట్ను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. కాగా ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు. అలాగే ఈ భారీ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ ఏడాదే ఎన్టీఆర్ బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్లో కనిపిస్తారని సమాచారం. ఇక వార్ 2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ RRR తర్వాత తన రేంజ్ను పూర్తిగా మార్చేసుకున్నాడు. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.